అందరికీ నమస్కారం. ఆకాశం వైపు చూస్తున్నాము. ఇప్పుడు సమయం 11 గంటల 3 నిమిషాలు అయింది. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. దీనికి ప్రజలు చాలా భయపడుతూ కొంతమంది కలవరాన్ని కలగజేస్తున్నారు. ఏమిటంటే చంద్రుడి దగ్గరికి పాము వెళ్ళి మింగిందంట. చంద్రుడి దగ్గరికి పాము వెళ్ళి మింగటం కాదు, ఇంకొకటి కాదు. సైన్స్ తెలిసిన ఈ రోజుల్లో ఇంకా అలాంటి అపోహతో బయటకు రాకూడదు, బయటకు వస్తే కీడు అని ఇలా ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఆ సన్నటి చుక్క కనపడుతుందా మీకు? అదే ప్రస్తుతం ఈ సమయంలో లైవ్లో మీకు చూపిస్తున్నాను. సమయం 11 గంటల 4 నిమిషాల దాకా అవుతూ ఉన్నది. మా ఇంటి దగ్గర ట్యూబ్ లైట్లు. మీరు ఇప్పుడు పైకి చూడండి. పైకి భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే స్కేల్ వాటి కక్షల్లో లైన్గా వచ్చినప్పుడు సూర్యుడి యొక్క వెలుగు భూమి మీద పడి భూమి యొక్క అవతల వైపు నీడ చంద్రుడి మీద పడింది. ఇప్పుడు కనుక మన భూమి యొక్క నీడంతా ఇప్పుడు చంద్రుడిని ఆవరించింది. ఇప్పుడు మనము పైకి చూస్తున్నాం, భూమి మీద ఉన్నాం. భూమి కింది భాగంలో సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు మధ్యలో మనం ఉన్నాం. కనుక మన భూమి యొక్క నీడ చంద్రుడి మీద అలా ఉందన్నమాట. ఇది సంవత్సరానికి ఒకసారి, కొన్నిసార్లు వెనక ముందుగా అలా కలుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పగటి వేళే ఈ కక్ష దాటిపోతాయి కనుక చంద్రగ్రహణం పగలు వస్తుంది. అప్పుడు మనకేం కనిపించదు, వెలుగు ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి వింత విషయాన్ని చూడవచ్చు. పైగా ఈరోజు పౌర్ణమి రోజున ఇలా రావడం అనేది శాస్త్రాల ప్రకారంగా, సైన్స్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. ఏదేమైనా ఇది దేవుని సృష్టిలో, ఖగోళంలో ఒక క్రమ పద్ధతిలో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయని నేర్చుకోవటం కొరకే చూపిస్తున్నానే కానీ దీనివలన చూసినందుకు ఏదో వింతలు జరుగుతాయని, రోగాలు వస్తాయని, గ్రహణాలు వస్తాయని, బయటికి రాకూడదని, అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి, ఇవన్నీ కూడా ఒట్టిది. వీటిని నమ్మకండి. అందరికీ వందనాలు, నమస్కారం.